ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 ప్రకాశం జిల్లా ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా విద్యుత్ భవన్లో విద్యుత్ కట్టా వెంకటేశ్వర్ల చేతుల మీదుగా యూనియన్ డైరీ ఆవిష్కరణ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం యూనియన్ ఏపీసీపీడీసీఎల్ డిస్కమ్ అధ్యక్షుడు రాచకర్ల సంజీవరావు మరియు ఇతర నాయకులు కార్మికుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. యూనియన్ నాయకులు ప్రస్తావించిన అంశాలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తానని విద్యుత్ కట్టా వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. కార్మికులందరూ కష్టపడి వినియోగదారులకు సేవలందించి విద్యుత్ సంస్థల లాభాల బాటలో పయనించే విధంగా పనిచేద్దామని కట్టా వెంకటేశ్వర్లు కోరారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 జిల్లా అధ్యక్షుడు శ్రీ హెచ్ హరికృష్ణ, జిల్లా కార్యదర్శి రాచకర్ల సంజీవరావు, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు బి సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏవి ప్రతాప్, ట్రెజరర్ రవిశంకర్, కందుకూరు డివిజన్ అధ్యక్షుడు నాగయ్య, కార్యదర్శి మనోహర్, ఒంగోలు డివిజన్ కార్యదర్శి విఎల్ నరసింహారావు, కనిగిరి డివిజన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, అద్దంకి డివిజన్ అధ్యక్షుడు సుబ్బారావు, చీరాల డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, చీరాల డివిజన్ కార్యదర్శి మనోహర్, మార్కాపురం కార్యదర్శి రవికాంత్, ఎంఆర్టీ డివిజన్ కార్యదర్శి కాంతారావు, జేగర్, శ్రీనివాసులు, సిహెచ్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1104 యూనియన్ లీడర్స్ సభ్యులు అందరూ వచ్చేసి వాళ్ళ క్యాలెండరు, డైరీ ఇనాగ్రేషన్ సర్కిల్ లెవెల్లో చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వారందరికీ శుభాకాంక్షలు. అలాగే వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. అందరూ హ్యాపీగా ఆయురారోగ్యాలతోటి ఉత్సాహంగా ఉండి సంస్థలో అంతే ఉత్సాహంగా పనిచేస్తూ సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్, వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ అందరికీ. థ్యాంక్ యూ. కార్మికులకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా ఎల్లవేళ మేము వాటిని రిజాల్వ్ చేయడానికి సంసిద్ధంగా ఉంటాము. మన పరిధిలో ఉన్న మేరకి, అంటే మన రూల్స్ ప్రకారం మనం ఏమేమి చేయగలము అనే దానికి లోబడి అన్నీ కూడా చేస్తాము. మీరు కూడా ఏమన్నా ఉన్నా ఎప్పుడైనా చెప్పొచ్చు. మీ లీడర్స్ ద్వారా అయినా లేకపోతే డైరెక్ట్గా మీరైనా చెప్పొచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నా. మీరందరూ సంతోషంగా పనిచేయండి. మీకేం రావాల్సినవి అన్నీ కూడా అడిగి తీసుకోండి. థ్యాంక్ యూ.